రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఆదర్శవంతంగా నిలిచిందని, వారి సేవలో ప్రభుత్వ సేవలను ఇనుమడింపచేశారని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, శాసనసభ్యులు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. వాలంటరీ వ్యవస్థతో ప్రజా సేవలను ప్రజలు ఇంటికే చేర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదర్శవంతంగా నిలిచారని తాళ్లపూడిలో జరిగిన వాలంటీర్ల వందనం కార్యక్రమంలో పేర్కొన్నారు. జగనన్న ఆలోచన విధానానికి అనుగుణంగా వాలంటీర్లు సేవకులుగా ప్రజలతో మమేకమయ్యారన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశించినట్టుగానే వాలంటీర్లు సేవలతో కుటుంబ సభ్యులుగా మారాలి అన్నారు. 5,000 జీతంతో ఊడిగం చేయిస్తున్నారంటూ తమను హేళన చేసినప్పటికీ జగనన్న ప్రభుత్వం అందించిన సేవలతో తామంతా ఈ 5 ఏళ్ల పాటు సంతృప్తికరంగా సేవలు అందించి ఆయా కుటుంబాల్లో సభ్యులుగా సన్నిహితంగా మెలగటం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని పలువురు వాలంటీర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఇదే విధంగా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం చేశారు. గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి, మరి అప్పుడు మనీ ఏమైపోయింది మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఇదే ఆదాయం ఉన్నా కూడా ఈ ప్రజల సొమ్ముని ఒక 4-5 పెత్తందారులు కట్టిపెట్టాడు ఆయన. వాళ్ళు పేపర్లు నడుపుతారు, టీవీలు నడుపుతారు. వారికి అందరికీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంది. ఎందుకంటే ఈ డబ్బంతా కూడా వాళ్ళకి రావటం లేదు. ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని 33 పథకాలు పెట్టాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆయన కూడా ప్రజల కష్టాలని తన పాదయాత్రలో గమనించి సంక్షేమం ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇచ్చే పద్ధతిలో కూడా ఒక వినూతన రీతిని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు పెన్షన్ తీసుకోవాలి అంటే గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. రేషన్ తీసుకోవాలంటే గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయో ఎవరికీ తెలియదు. సో వీటికన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ప్రజలకి పాలన చేరువవ్వాలి అని చెప్పి 2 వ్యవస్థలు క్రియేట్ చేశారు. 2 అద్భుతమైన వ్యవస్థలు. అందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండవది సచివాలయాలు. ఈ సచివాలయాలు పెట్టడం వల్ల సుమారుగా 15,000 క్యాపిటల్స్ రాష్ట్రంలో వచ్చింది. ప్రజలు ఎక్కడికి వెళ్ళక లేకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే పరిపాలన. అంటే గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.